యేసుక్రీస్తు నామమున మీ శుభములు వందనాలు. మన బ్రతుకు మార్చే మాటల్ని, దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని కొన్ని వచనాలు బైబిల్ నుండి చూసుకుంటాం. ద్వితోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం నుండి, ఎలానగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినవాడు, లంచము పుచ్చుకొనివాడు. చాలామంది దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించవలసిన క్రైస్తవులు దేవుడంటే నిర్లక్ష్యం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ కొత్తల బ్యాప్టిజం తీసుకున్నంత భక్తిగా అనేక మంది క్రైస్తవులు జీవించట్లేదండి. చాలామంది స్త్రీ పురుషులు కూడా దేవుడంటే నిర్లక్ష్యం చేస్తూ వాక్యాన్ని వింటుర్రు, కానీ వాక్యాన్ని మర్చిపోతున్నారు. వాక్యానుసారంగా జీవించట్లేదు. నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు, మనసుకు వచ్చింది చేస్తుర్రు. దేవుడంటే భయం, భక్తి అనేది వాళ్ళ జీవితాలలో మనకు కనపడతలేదు. ఇంకా కొంతమంది ఆలోచన ఎలా ఉందంటే, సువార్త నిమిత్తం మనము సేవకుడికి డబ్బులు ఇస్తున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, మనం దేవునిలో ఉన్నాంలే, దేవుడు మనకు పరలోకం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారులే అనుకుంటుడు. కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన భయంకరుడైన దేవుడు, నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. ఆయన ముఖాన్ని చూడడు, మన హృదయాన్ని చూస్తాడు, మన క్యారెక్టర్ని చూస్తాడు, మనం ఎలా బ్రతుకుతున్నామో. ఆయన మా భయంకరుడైన దేవుడు కదా. ద్వితోపదేశ కాండము 10వ అధ్యాయం 17వ వచనంలో మరొకసారి చూసుకుంటాం. ఎలానగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభు ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖం లక్ష్య పెట్టినవాడు, లంచము పుచ్చుకొనివాడు. ఏదో మనం పైసలు ఇస్తున్నాం, సువార్త నిమిత్తం ధనం ఖర్చు పెడుతున్నాం కనుక దేవుడు ఏదో మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తాడు, పరలోకం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు అని కూడా పొరపాటు. దేవుడు ఎంత ప్రేమమయుడు, అంత ఖచ్చితమైన న్యాయాధిపతి. 99.9% ఉంటే కూడా దేవుడు ఒప్పుకోడు. 100% భక్తి కలిగి మనం జీవిస్తేనే మనకు నిత్య జీవం వస్తుంది, పరలోకం వస్తుంది. లేట కోల్పోతాం కనుక దేవుడు అంటే అలసుగా తీసుకోవద్దు. మనం దేవుడు అంటే దేవునికి భయపడాలి, దేవుని సన్నిధిలో వణుకాల. పాపం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా స్త్రీ పురుషులు క్యారెక్టర్ జాగ్రత్త కాపాడుకుంటేనే మనకు పరలోకం దక్కుతుంది, నిత్య జీవితం దక్కుతుంది. కనుక దేవుడు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు ఎందుకంటే ఆయన భయంకరుడైన దేవుడు. మోషేను ఐలంతటో నమ్మకమైన వాడని చెప్పిన దేవుడే కానాను దేశంలోనికి పోనీయలేదు. అంత కథ కొండ మీద చూస్తాడు, అక్కడే చనిపోయాడు. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడో అంత ఖచ్చితమైన న్యాయాధిపతి కదా. దేవుని ప్రేమను, దయను, దేవుని దీర్ఘశాంతాన్ని అలసుగా తీసుకోకుండా, దేవుడికి భయపడుతూ పాపం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించగలిగితే బతికినంతకాలం దేవుని భద్రత ఉంటుంది. బతుకు ముగిస్తే పరలోకంలో చోటు ఉంటుంది, నిత్య జీవం కూడా దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఆయన నిర్లక్ష్యం చేయకండి. రోజు వాక్యం చదవండి, వాక్యం వినండి, భక్తి కలిగి జీవించండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.